హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఒరిజినల్గా లాస్ట్ వీక్ నా లైఫ్లో ఒక సిచ్యువేషన్ జరిగింది, అది మీతో చెప్దామని ఈ మెసేజ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఏలూరులో చంటి అని మా పెద్దమ్మ కొడుకండి. అతను ఎవ్రీ వీక్లీ 3 times నాకు కాల్ చేస్తూ ఉండేవాడు. సో జాన్యువరి 1st కాల్ చేశాడు. హాయ్ రా అని చెప్పి మాట్లాడుకున్నాం. అరే నువ్వు ఈ ఇయర్ అంతా మంచి మంచి అవకాశాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలరా, ప్రతి సంవత్సరం నన్ను ఆశీర్వదించాడు. వెరీ హ్యాపీ. సరే 3వ తారీఖున కూడా కాల్ చేశాడు. సో నేను వేరే షూట్ బిజీలో ఉండి నేను ఆ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. నైట్కి చూశాను, ఓకే రేపు చేద్దాం, మాట్లాడదాం, రేపు ఈవినింగ్ చేద్దాం అని అనుకున్నాను. సో ఆ మరుసటి రోజు 4వ తారీఖు ఈవినింగ్ ఆయన చచ్చిపోయాడు. చూసారా లైఫ్. వాళ్ళ తమ్ముడు పుల్లయ్య, అతని కొడుకు ఫోన్ చేసి బాబాయ్ ఎక్స్పైర్ అయిపోయాడు అని. నాకు షాకు. అరే మొన్న 2వ తారీఖు మాట్లాడాడు, 4వ తారీఖు లేడు. చూసారా ఎవరి లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయో, ఎప్పుడు ఎవడు పోతాడో కూడా ఈ రోజుల్లో తెలియట్లే. సో నేను చెప్పేది ఒకటే, ఎవరైనా మీకు కాల్స్ చేసిన వాళ్ళు ఉంటారు అభిమానంగా, వాళ్ళ కాల్స్ మీరు విసుక్కోకుండా మీరు రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఇదవుతారో తెలియదు కనుక ప్రతి ఒక్క కాలు మనం అటెండ్ అవ్వాలి. మనకి ఎందుకు కాల్స్ చేస్తారు, అభిమానంతో చేస్తారు. కొంతమంది ఉంటారు సుమండి, కనీసం ఎలా ఉన్నామని కానీ ఎక్కడున్నామని కానీ కనీసం కాల్స్ చేయరు. అలాంటి వాళ్ళని అస్సలు కేర్ చేయకండి. ఒక్కవేళ మీరు వాళ్ళని అడిగారు అనుకోండి, ఎరా ఏంటి మధ్య అస్సలు కాల్ చేయట్లేదు మామ, ఏంట్రా అసలు నువ్వు కాల్ చేయట్లేదు, లేడీస్ కానీ జెంట్స్ కానీ మీరు ఎందుకు కాల్ చేయట్లేదు అంటే వాళ్ళు ఒక పెద్ద గ్రేట్లా ఫీల్ అయిపోతారు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్లా ఫీల్ అయిపోతారు, ఒక పెద్ద గ్లామర్ అనుకుంటారు. వాళ్ళెంత చింపిరిగా ఉన్నా వీడు మన ఫోన్ చేయలేదని అడుగుతున్నాడు కనుక మనం బాగా ఫీల్ అయిపోతాం అని చెప్పి ఇలాగ అంటారు. తీసేసేయండి, అలాంటి వాళ్ళు పక్కకు తీసేయండి లైఫ్లోంచి. లైఫ్ అనేది చాలా చిన్నది. అందరం కలుపుకుంటూ పోతూ ఆనందంగా ఉండడానికే మనం అలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలాంటి సందర్భం, ఇలాంటి సిచ్యువేషను ఎవ్వరికి ఏర్పడకూడదు. 1st తారీఖున మాట్లాడిన 4వ తారీఖు లేడు అంటే ఇంక మళ్ళీ అతని దగ్గర నుంచి నాకు ఫోన్స్ వస్తాయా? ఇంకా ఆ ఫోను మోగబోయినట్టే కదా, ఆ గొంతు మోగబోయినట్టే కదా. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. వాటెవర్. కొంతమంది ఉంటారు, ఒక్కొక్క నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆ లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. బాగున్నది బాగాలేదని, బాగాలేనిది అని బాగా పొగుడుతారు, బాగాలేని దాన్ని కూడా బాగుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఒక రికార్డు సృష్టిస్తుంటే దాన్ని సూపర్ హిట్ అని వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి మనసు రాదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తామండి, పక్కన తోసేయడమే, పట్టించుకోకూడదు. ఈరోజు మీరు ఎవరిని ఎంత ఎక్కువ పట్టించుకుంటారో వాళ్ళు మీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. అని వదిలేయండి. మన వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. మనకు విలువ ఉన్న చోటకే మనం వెళ్ళాలి తప్ప విలువ లేని చోటకి మనం వెళ్ళకూడదు. రవినాగ్ పాలసీ. ఓకే, మళ్ళీ ఒక మంచి పోస్ట్తో మీ ముందుకు వస్తాను. ఎప్పుడు మీ అభిమానంతో సైన్ ఆఫ్, మీ రవినాగ్.